అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అందాన్ని వలగా వేసి అమాయకులని చేజిక్కించుకొని దోచుకుంటున్న ఒక కిల్లాడి లేడీ మిర్యాలగూడ పోలీసులకు చిక్కింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ లేడీ బాధితులు పదుల సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తాను ఐఏఎస్ ఆఫీసర్నని లేదంటే కొన్ని చోట్ల డాక్టర్నని మాటలతో నమ్మించి కుర్రాళ్ళని బుట్టలో వేసుకొని డబ్బులు దండుకుంటుంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో కుర్రాళ్ళు ఈ అమ్మాయి వలలో చిక్కుకొని డబ్బులు సర్వస్వం పోగొట్టుకున్నారని తెలుస్తుంది. అంతేకాదు హైదరాబాదులో ఉండే ఆ అమ్మాయి హైదరాబాదులో హాస్టల్లో ఉండే తోటి అమ్మాయిల మొబైల్ ఫోన్లను కూడా దొంగిలించిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఎదిగిందని, ఈజీ మనీ కోసం అడ్డగోలుగా నేరాలు చేస్తూ అమాయకులను దోచుకుంటుందని తెలుస్తోంది. నార్కట్పల్లిలో ఒక డాక్టర్కి ఫోన్ కాల్ ద్వారా పరిచయం చేసుకొని అతని బుట్టలోకి దించి అతని హనీ ట్రాప్లోకి దించి ఆ తర్వాత అతని దగ్గర 5 లక్షల రూపాయలు కొట్టేసిందని తెలుస్తోంది. ఇలా అనేక మంది యువకులు తాము డబ్బులు కోల్పోయి ఈ అమ్మాయికి భయపడి బ్లాక్మెయిల్ చేస్తుందని భయపడి డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అమ్మాయి కిలాడి లేడీగా మారి వరుస నేరాలకు పాల్పడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మిర్యాలగూడ సమీపంలోని లావుడి తండాకు చెందిన ఈ అమ్మాయి పేరుని ఇప్పుడు బయటకు చెప్పడానికి కొంత అనాసక్తి ఉంది. ఈ అమ్మాయి పేరు చెప్పకూడదని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ పోలీసుల అదుపులో ఉంది ఈ అమ్మాయి, ఈ కిలాడి లేడీ. మిర్యాలగూడ పోలీసులు ఆమెని ప్రస్తుతం విచారిస్తున్నారు. హైదరాబాదులో ఈ అమ్మాయి పైన, ఈ మోసగత్తె పైన మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్ అనేక కేసులున్నాయి. అనేక మంది కుర్రాలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దోచుకున్నట్టుగా కొన్ని కేసులున్నట్టుగా తెలుస్తుంది. ఇటు నల్గొండ, మిర్యాలగూడలో కూడా ఈ కిలాడి లేడీ పైన కేసులున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. వనస్థలిపురంలో 3 రోజుల క్రితం పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని పరిగెత్తించిందని కూడా సమాచారం అందుతుంది. గతంలో ఒక డీసీపీని కూడా మర్డర్ కేసు అంటూ బెదిరించి గేమ్ ఆడినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు 100 నెంబర్కి ఫోన్ చేసి రకరకాల గేమ్స్ ఆడుతుంది పోలీసులతో ఈ అమ్మాయిని చెప్తున్నారు. చట్టం అంటే భయం లేదు, తల్లిదండ్రులు భయం లేదు, కట్టడి చేసేవాళ్ళు లేరు, అమ్మాయిలు ఏదైనా చేయగలరు, అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదని నిరూపించే ప్రయత్నంలో పూర్తి స్థాయి నేరాలకు పాల్పడుతోంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు చెప్పడానికి ప్రస్తుతానికి పోలీసులు ఈ అమ్మాయి పేరు బయట పెట్టలేకపోతున్నామని చెప్తున్నారు. ఈ అమ్మాయి చేసిన నేరాల గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ పోలీసుల అదుపులో ఉన్న ఈ కిలాడి లేడీని వరుసగా చేసిన మోసాలని ఒక్కొక్కటి లెక్క తీస్తున్నారు. ఈ కిలాడి లేడీ వలలో పెద్ద వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. డాక్టర్లు, పోలీసులతో పాటు ఇంకా విఐపీలు చాలామంది ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం వల విసిరి అందాన్ని ఎర్రగా వేసి వీళ్ళని లోపరుచుకొని బుట్టలోకి దించినట్టుగా సమాచారం అందుతుంది. మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న తంతుకు సంబంధించిన అప్డేట్ సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ని అడిగి తెలుసుకుందాం. శంకర్ ప్రస్తుతం మా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శంకర్, అసలు ఎవరు ఈ అమ్మాయి అసలు హైదరాబాద్కి ఎలా వచ్చింది, ఎలా ఈ మోసాలకు అలవాటు పడింది? శంకర్, వెల్కమ్ సార్. చెప్పు శంకర్. సార్, ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు సార్. ఇది కిలాడి లేడీ ఆట కట్టించినటువంటి నల్లగొండ జిల్లా పోలీసులు తాను ఐఏఎస్ అంటూ యువకుల్ని తాను గరానా లేడీగా వలుపులో వేసుకున్నటువంటి వార్త తెలుస్తా ఉన్నది. ఓ నిందితుడి ఫిర్యాదుతో కిలాడి లేడీ పైన కేసు నమోదు చేసి నల్గొండ 1 టౌన్ పోలీసులు, అదేవిధంగా ఐఏఎస్ గా చలమణి అవుతున్నటువంటి యువతి మిర్యాలగూడ మండలం లావూడి తండాకు చెందినటువంటి సరిత అలియాసు ప్రత్యూషగా గుర్తింపు ఉంది సార్. అదే విధంగా నల్గొండ అంటే డాక్టర్ ప్రత్యూషగా ఐఏఎస్ గా తాను ఆ చలామణి అవుతున్నటువంటి యువకులకు ఈ వలగా చేసినటువంటి తన అందాన్ని చూపిస్తూ ఆ వల చేసినటువంటి సమాచారం ఉన్నది. అదే విధంగా ఏడాది క్రితం ఒక వైద్యుడిని బ్లాక్ మెయిల్ చేసి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అదే విధంగా సరిత పైన మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ టు 1 టౌన్, మిర్యాలగూడ 1 టౌన్ లో పిఎస్ లో తాను చోరీ చేసినటువంటి వార్తలు కూడా మనకు కేసులు నమోదైనట్టు తెలుస్తా ఉన్నది. అదే విధంగా సరిత అలవాటు ఏంటి శంకర్? సరిత అలవాటు ఏంటి? ఎట్లా అంటే మగాళ్ళకి లవ్ అంటదా లేకపోతే ప్రేమ అంటదా? ఎట్లా ట్రాప్ చేస్తుంది?
సార్ ఆమె ఒక మాటలో చెప్పాలంటే తన అందాన్ని తను చూపించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకుల్ని కావచ్చు, తర్వాత హాస్టల్లో ఉన్నటువంటి నేను యువతిని అని చెప్పేసి హాస్టల్లో ఉండి అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల కొత్త ఫోన్లు ఏవైతే కనపడతాయో ఆ ఫోన్లని తను దొంగిలించినట్టుగా మనకు సమాచారం వస్తా ఉన్నది. అంటే విద్యార్థుల ముసుగులో ఉండి హాస్టల్లో ఉంటూ అమ్మాయిల పైన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ని ఎత్తుకెళ్లి ఆ కిలాడి చేసినటువంటి విధానం మనకు తెలుస్తా ఉన్నది. డిఎస్పీ కూతురునంటూ అమాయకుల పైన బోల్తా కొట్టినటువంటి లావుడి సరిత అలియాస్ డాక్టర్ ప్రత్యక్షగా ఐఏఎస్ గా వాళ్ళు చెప్తా మనకు వార్త వస్తా ఉన్నది. అంతేకాకుండా కొన్నాళ్ళుగా డబ్బులున్న వారినే టార్గెట్ చేస్తూ తాను డాక్టర్ గా ఐఏఎస్ అంటూ యువకుల్ని ట్రాప్ చేస్తూ బ్లాక్ మెయిల్ తోటి పాల్పడతా ఉన్నది సార్. శంకర్ ప్రస్తుతం ఈ అమ్మాయి ఎక్కడుంది? పోలీసులు ఏమైనా ప్రశ్నిస్తున్నారా? అదుపులోకి తీసుకున్నారా? అక్కడ పరిస్థితి పోలీస్ స్టేషన్ లో పరిస్థితి సార్ ప్రస్తుతం మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో తాను ఆ కేసు నమోదు చేసి జైల్లో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉన్నది. ఆ మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నది సార్. మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఏం చెప్తుంది? ఇంతవరకు ఎంతమందిని ట్రాప్ చేసినట్టు చెప్తున్నారు పోలీసులు? ఇంతవరకు ఎన్ని కేసులు ఉన్నట్టుగా చెప్తున్నారు? అంటే గతంలో అంటే ఆమె చేసినటువంటి కేసులు నేటికి ఇప్పటి వరకు 8 నుంచి 10-12 కేసుల వరకు తన మీద ఉన్నట్టుగా మనకు అంటే లోకల్ ఉన్నటువంటి 1 టౌన్ ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు మనకు ఇచ్చే సమాచారం మేరకు తన పైన కేసులు ఉన్నాయని తెలుస్తా ఉన్నది సార్. శంకర్, ఇప్పుడు ఎట్లా దొరికింది ఈ లేడీని? ఎట్లా పట్టుకున్నారు పోలీసులు? ఎట్లా దొరికింది? అంటే తన లేడీని సార్ అంటే నల్లగొండ జిల్లా పోలీసులు తను కేసు పెట్టినటువంటి ఒక నిందితుడి ఫిర్యాదుతో బాధితుడు అక్కడ ఉన్నటువంటి బాధితుడు ఆ ఫిర్యాదు తోటి ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా 1 టౌన్ పోలీసులు తను అదుపులోకి తీసుకోవడం జరిగింది సార్. ఇది ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి కిలాడి లేడీ పేరు సరిత అని తెలుస్తుంది. సరిత అని ప్రత్యూష అని బయటకు ప్రచారం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సరితగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా, ప్రత్యూషగా ఉన్నప్పుడు డాక్టర్గా ప్రచారం చేసుకుంటూ డబ్బున్న వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని ముగ్గులోకి తీస్తున్నట్టుగా తెలుస్తుంది. సరిత ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉంది. మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు 12 మందిని ఇలాగే ట్రాప్ చేసిందని తెలుస్తుంది. నకరేకల్లో ఒక డాక్టర్ని ఇలాగే ట్రాప్ చేసి 5 లక్షల రూపాయలు వసూలు చేసిందని, బ్లాక్మెయిల్ చేసిందని తెలుస్తుంది. ప్రస్తుతానికి సరిత కేవలం డాక్టర్గా, ఐఏఎస్గానే కాదు, హైదరాబాద్ వస్తలీపురం ఏరియాలో ఒక హాస్టల్లో ఉంటూ, హాస్టల్స్ అంటే ఒక హాస్టల్ నుంచి ఇంకో హాస్టల్ షిఫ్ట్ అవుతుంటుంది. హాస్టల్లో ఉంటూ అక్కడి అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని ఆఖరికి అమ్మాయిలను కూడా మోసం చేస్తుందని సమాచారం అందుతుంది. అమ్మాయిలకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ను కొట్టేస్తుందని కూడా సమాచారం ఉంది. కేవలం ఈజీ మనీకి అలవాటు పడి ఈజీ మనీ కోసం సులభంగా డబ్బు వస్తుందని అక్రమ మార్గంలో వెళ్ళి డబ్బు కోసం తప్పుడు పనులు చేస్తూ ఇప్పుడు అడ్డంగా బుక్ అయింది సరితకు సంబంధించిన బాధితులు ఇంకా బయటకు వస్తున్నారు. సరిత ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉండడంతో బాధితులు కొందరు నోరు విప్పలేని పరిస్థితి, పోలీసులు కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితి. ఒక అమ్మాయి మోసం చేసిందంటే ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు చాలామంది మగవాళ్ళు. అయితే ఒక యువకుడు ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సరిత నాటకం, కప్పట నాటకం బయటకు వచ్చింది. ప్రస్తుతానికి సరిత పోలీస్ స్టేషన్లో ఉంది. ఆమె బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సరితకు సంబంధించిన మరింత అప్డేట్స్ కోసం సుమన్ టీవీ కవరేజ్లో కంపల్సరీ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.